హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మహి చేతు వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వ్లాగ్ ఏంటంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళబోతున్నాను. సో అందుకోసం అని చెప్పేసి బ్యాగ్ అంతా ప్యాక్ చేసుకుంటున్నాను. చాలా డేస్ అయిపోయింది అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి. సంక్రాంతి హాలిడేస్లో అయితే వెళ్ళాను, మళ్ళీ వెళ్ళలేదు. సో ఇప్పుడైతే హాలిడేస్ ఉన్నాయి కదా పిల్లలకని, సో వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నా బట్టలు, పిల్లల బట్టలు అన్నీ సర్దేస్తున్నాను. ఈ సమ్మర్ హాలిడేస్లో ఎక్కడికి వెళ్ళలేదండి. సో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని అయితే వెళ్తున్నాము. కొన్ని శారీస్ కూడా పెట్టుకుంటున్నాను. ఒక 10-15 డేస్ అయితే అలా ఉంటాను. సో అందుకోసం అని చెప్పేసి కొంచెం బట్టలు అయితే ఎక్కువ పెట్టుకుంటున్నాను, నావి పిల్లలవి. ఈ సమ్మర్లో అసలు ఎక్కడికి బయటికి వెళ్ళలేము, చాలా ఎండలు ఉన్నాయి కదా. ఇక పిల్లలు కూడా ఓకే బోర్గా ఫీల్ అవుతున్నారని సరే అని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం ఇప్పుడైతే. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ప్లీజ్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక్కడ నా బ్యాగ్ ప్యాకింగ్ అంతా అయిపోయింది. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళబోతున్నాను. సో చాలా డేస్ అయిపోయింది, నేను సంక్రాంతికి అలా వెళ్ళాను అనమాట. అసలు మధ్యలో వెళ్ళలేదు, ఇప్పుడు హాలిడేస్ వచ్చాయి కానీ వెళ్ళలేదు. సో ఈరోజు అయితే ఫైనల్లీ ఈరోజు వెళ్తున్నాను. సో నేను బ్యాగ్ ప్యాకింగ్ మొత్తం అయిపోయింది. పిల్లలకు ఒక బ్యాగ్ పెట్టేశాను సపరేట్గా, నా బట్టలు అలా మొత్తం అయితే పెట్టేశాను. సపరేట్గా ఉంటే బెస్ట్ కదా అని ఉంటాను. ఒక 10-15 డేస్ ఉంటాను అనమాట. సో అందుకే ఇంత ఎక్కువ లగేజ్. తర్వాత ఇక్కడ పిల్లల్ని ఫ్రెషప్ అయితే చేయించేసాను. తర్వాత పిల్లల్ని రెడీ చేసి ఫుడ్ పెట్టేసి మేము కూడా తినేసి స్టార్ట్ అవ్వడమే. ఆల్రెడీ 11-11:30 అలా అవుతుంది. ఇక్కడ నుంచి మాకు 3 hours జర్నీ అనమాట, చాలా లాంగ్. అందుకే లేట్ అవుతుందని చాలా ఫాస్ట్గా అయితే రెడీ అవుతున్నాము. పిల్లలు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామంటే ఎంత హ్యాపీయో వాళ్ళకైతే చాలా హ్యాపీ. సో పిల్లలకైతే ఫాస్ట్గా రెడీ చేస్తున్నాను. ఇంకా వీళ్ళకి ఫుడ్ పెట్టేసి వెళ్ళిపోవడమే అనమాట. ఎక్కడికి వెళ్తున్నాం? లేదు ఇష్టమా నీకు? ఫుల్ హ్యాపీ అనమాట. చూడండి పిల్లలైతే ఎంత హ్యాపీగా ఉన్నారో, వాళ్ళకి ఫుల్ హ్యాపీ. అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నామని. ఈ సమ్మర్లో ఎక్కడికి వెళ్ళలేదు అన్నాను కదా, సో అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము అంటే ఇక ఫుల్ హ్యాపీ అనమాట. ఇక్కడ మేము చాక్లెట్స్ కోసం అయితే ఆగాము. మా హస్బెండ్ చాక్లెట్స్ అయితే తీసుకొచ్చారు మా చెల్లెళ్ళకి ఇద్దామని. తర్వాత స్టార్ట్ అయిపోయాము. 1:30 అలా అవుతుంది. కార్ కూడా కొంచెం రిపేర్లో ఉండే. సో కార్ వికారాబాద్ నుంచి వెళ్తుంటే అనంతగిరి గుట్ట అయితే వస్తుంది. దీన్ని అనంతగిరి హిల్స్ కూడా అంటారు. అనంతగిరి గుట్ట దగ్గర అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది, చాలా ఫేమస్. ఇది మేము వెళ్ళే దారిలో ఉంటుంది, వికారాబాద్ దగ్గర అనమాట అనంతగిరి గుట్ట. ఇది చూడండి ఎంత బాగుందో వ్యూ. గుట్ట మీద నుంచి కింద దిగుతుంటే వ్యూ అయితే చాలా బాగుంటుంది. నేను టెంపుల్ అయితే చూపించలేదు, వెళ్ళలేదు. టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. మా అమ్మ అక్కడ ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళే మా సిస్టర్స్ అనమాట. చూడండి పిల్లలు ఎంత హ్యాపీగా. ఈ అమ్మ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేస్తే ఫుల్ హ్యాపీ. తర్వాత మా సిస్టర్స్కి చాక్లెట్స్ ఇస్తున్నాను. చూడండి ఎలా అవుతుందో చూపిస్తున్నాను చాక్లెట్స్ ఏమున్నాయా అని. తర్వాత ఇలా ఉంటుంది. అక్కడ కూర్చున్నారు కదా మా డాడీ అనమాట. ఇక పిల్లలు ఆడుకుంటున్నారు. ఇక అమ్మమ్మ తాత వీళ్ళు ఉంటే మా పిల్లలకి పండుగ అనమాట. ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు. సో ఇదండి బ్లాగ్. ఎవరికైనా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.